वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा मामवतु श्री सरस्वती मामवतु श्री सरस्वती कामकोटि पीठ निवासिनी मामवतु श्री सरस्वती कोमलकर सरोज द्रुतवीणा कोमलकर सरोज द्रुतवीणा सीमातीत वरवाग्विभूषण मामवतु श्री सरस्वती कामकोटि पीठ निवासिनी मामवतु श्री सरस्वती। పూర్తిగా ఎటువంటి అపోహలకు అవకాశం లేని విధంగా అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి మురళీకృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Because of the great opportunities that the BBA event management has got in the market, government carefully, after careful examination, the government introduced the program called BBA event management. Okay, then what are the prospects? Because I think I'm looking up. మీకు ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ రంగనాథ్ సార్ ఆర్ ద మెటీరియల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఇట్ విల్ బి గివెన్ టు ఆల్ ఆఫ్ యూ. యూ క్యాన్ గో త్రూ ద మెటీరియల్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఆన్ గూగుల్. అవన్నీ చదువుకొని మీరు ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఏదన్నా కానీ ఒక పనిని చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేయాలంటారు. ఆ మనస్ఫూర్తిగా చేయాలంటే ఆ పని పైన మనస్సు ఉండాలి. ఆ మనస్సు అనేది మీకు బీబీఎం ఈవెంట్ మేనేజ్మెంట్ పైన రావాలంటే ఫస్ట్ అదంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఇంట్రెస్ట్ ఉండాలంటే దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి తెలుసుకొని దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే మీరు మిగతా ఈవెంట్స్ మిగతా బీబీఎం కోర్సెస్ చేయకూడదని కాదు, ఆ వాటితో పాటు ఎవరికైతే ఆ ఫ్లేర్, ఆ ఇంట్రెస్ట్, ఆ టేస్ట్, ఆ ప్రిఫరెన్సెస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి కోర్సు, దీనివల్ల మనకు లైఫ్ బాగుంటుంది, లైఫ్ లో మనం ఎస్టాబ్లిష్ కావచ్చు. దీని తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్, పీజీ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయి, ఫారిన్ లో ఉన్నాయి, రెండు కాకపోతే ఆన్లైన్ లో కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా కానీ నౌ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. Recently UGC also announced that you can do multiple degrees simultaneously. సో ఒకటి ఆన్లైన్ లో చేయొచ్చు, ఇంకొకటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేయొచ్చు, ఇంకొకటి రెగ్యులర్ గా కాలేజీలో అటెండ్ అయితే చేయొచ్చు. 2-3 years లో యూ క్యాన్ హ్యావ్ 3 courses. అండ్ ఇఫ్ యూ ఫీల్, అంటే ఇంతకుముందు చెప్పినట్లు కాదు, if you feel they are important in your life, you can always do. And all these courses which are offered with multiple opportunities they are all skill oriented courses. So skill oriented courses lo meeku a lot of opportunities will be there. Fine. There are some basics of event management. The basics like accounting must be followed. In every event management, one has to properly maintain the account.
because the event management has become very legal now. Therefore, whatever the income that the event manager earns, that is applicable, that is taxable. That is taxable, and you have to compulsorily submit the returns every year. Therefore, to maintain that returns and submit the returns and pay taxes regularly and make your event management as a profession, as a acceptable legal profession, you have to maintain accounting procedure. Like all the expenditure, income and expenditure have to be properly maintained by following the accounting standards. And event marketing is also important. You have to market yourself. Today, it is a competitive world. In the fierce competition, there would be hundreds of event managers who would be competing in attracting the customers. ఒక చిన్న షాప్ లో పోయి, అయ్యా నేను ఫలానా చోట నుంచి వచ్చినాను, నాకు ఫలాంటి కావాలి ఇంటీరియర్ డెకరేషన్స్, ఎవరో చెప్తే విన్నాను, మీ నెంబర్ దొరికింది అని అంటే పరిగెత్తుకొని నేను ఎక్కడ ఉంటే అక్కడ 4-5 సార్లు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ అ బయర్స్ మార్కెట్ నా, ఇట్ ఈస్ ద కస్టమర్ ఇస్ ద కింగ్. ఊరికే అంతకుముందు ఏదో మార్కెటింగ్ లో చెప్ప కస్టమర్ ఈజ్ కింగ్, కానీ కంపెనీ చెప్పిందే కొనాలని ఆ పాత పద్ధతిలో లైఫ్ బాయ్ సోపు, తర్వాత డైనోరా టీవీ ఇవన్నీ ఉన్నప్పుడు అట్లా ఉండేది పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. ఎంత పెద్ద కంపెనీ అయినా, సోనీ కంపెనీ కావచ్చు, శాంసంగ్ కంపెనీ కావచ్చు, మీ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేసిపోతాడు. దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కస్టమర్ నౌ. So same kind of logic applies even to event management. Therefore, the another basic point in event management is you have to market. You have to market your event skills by showing brochures or by demonstration or by whatever the means that you select. Then, event coordination is also. There are hundreds of people working under the event manager. Each one have a variety of skills. What skill is required at what time, and what skill is to be linked up with the skill, other skill that is existing in other individuals. This is teamwork. So this kind of technical knowledge, this kind of coordinating kind of skills are required in the event manager to make the event more successful. And advertising is also very important. Then you have to be thorough and very clear about the each and minute activities in every event. What is the series of events? Series of activities to be performed in an event management. All these are important. Venue selection is also important. Depending on the venue, depending on the locality, the event management range will change. If it is in cities, if it is in a big hall. Yesterday, Ranganath was worried about, sir, this drama hall is very big one. I am worried whether all students would come or not. And if they come, then it will be very good. Otherwise, the hall will be mismatching with the present, with the number of students present. ఇంత పెద్ద హాల్ ఎక్స్పెక్టింగ్ దాట్ మోర్ స్టూడెంట్స్ విల్ కమ్, లాస్ట్ కి 3 రోజులు మాత్రం కూర్చోన్నారు అనుకోండి, బాధపడతాడు. ఇంత ప్రయత్నం చేసి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పెళ్లికి అందరినీ పిలుస్తాం, 1000 కార్డులు అయిపోయినాయి, 1000 మందికి వంట వండినాం, 100 మంది వచ్చినారు, ఏం చేసుకోవాలా? రిస్కా కదా? ఈ రిస్క్ ఎట్లా భరించాలి? అదే ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది. ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్ ఇస్ దట్ నాట్ ఓన్లీ ఫుడ్, ఎనీథింగ్.
Anything that is going from 5 to 5 into event management will always will always be expected to give more than or at least 1 5 return back to the event manager. Otherwise, the event management is not successful. Therefore, venue is also important. Anchoring is also important. Anchoring is మీరే ఎక్కువ చెప్తారు నాకంటే, నేను చెప్పాల్సిన పని లేదు. Then, how do we understand the behavior of customer? It is a marketing concept. Event management, don't think that you sit at home, therefore customers keep coming to you. That will be happening only after you raise to a particular level. You become number one in the market, then people start coming to you. But అంతవరకు నువ్వు మార్కెట్ చేసుకోవాల్సిందే. ఐఎమ్ సో బయోడేటా నేను కూడా తీసుకుపోయి కంపెనీలు తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు కొన్ని కంపెనీలు నేను మాట చెబితే ఉద్యోగాలు ఇస్తాయి. దిస్ ఇస్ డిఫరెన్స్. ఏ కంపెనీలో అయితే నేను ఉద్యోగానికి పోయి 2-3 సార్లు రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చినానో, అదే కంపెనీలో ఈ రోజు నేను 5 మందిని ఉద్యోగస్తులు చేర్పించాను. ఆ స్టేజ్కి ఎదగాలి. అదేం గొప్ప విషయం కాదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఇట్, ఆర్ అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద లిటిల్ నాలెడ్జ్ దట్ ఐ హావ్ గెయిన్. సో ఈ రెండు కలిపి నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్, తర్వాత ద పీపుల్ నో అబౌట్ మీ అండ్ హూ ఎవర్ గివ్స్ మీ రెస్పెక్ట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీకు కూడా వస్తాయి. కాకపోతే ఇనీషియల్ స్టేజ్ లో కష్టపడాలి. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో ఈ బిగినింగ్ లో మీరు కష్టపడాలి అంటే కన్స్యూమర్ బిహేవియర్ మీరు అర్థం చేసుకోవాలి. కన్స్యూమర్ అంటే ఎవరు? ద వన్ హూ ఈజ్ సీకింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ యూ, ద వన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్, వెదర్ ఇట్ ఈస్ a government organization or the NGO or family or a society or a cultural association, whatever it is. So what are the pulse of organization? గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి అని అంటే ఈవెంట్ మేనేజర్స్, కన్సల్టెన్సీ కంపెనీస్ దే విల్ గెట్ రెడీ 10 days బిఫోర్. వీధికి వస్తారు, మేము ఆర్గనైజ్ చేస్తాం సార్ గణేష్ ఫెస్టివల్, మొత్తం మేమే చూసుకుంటాం సార్, ఇంత అవుతుంది సార్ ప్యాకేజీ, మీకు కావాలంటే కన్సెషన్ ఇస్తాం సార్, తర్వాత 2-3 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు కట్టచ్చు సార్, తర్వాత ఉండి డబ్బులు మీరే తీసుకోండి సార్, మాకు వద్దు సార్, ఇంకా రకరకాలుగా అన్నీ ఉంటాయి. అంటే దే ఆర్ మార్కెటింగ్ దేర్ ప్రోడక్ట్. While marketing the product, they understand the consumer general and common behavior of consumers in particular locality. Accordingly, they will proceed with different brochures and information leaflets. Okay? Then, as I already told you, different types of events. Corporate events are there. Corporate events such as team building exercises, conferences, seminars, recruitment and selection events, product launches. When the new product is developed, new product is launched in the market, then that becomes an event. Lalita Jewelries, చూసినారా ఈ మధ్య? అక్కడ పోయే వరకే మనకు, లోపల పోయి బయటికి రాలేము మనం. Then networking events like webinars, organizing countrywide or worldwide webinars and all that. Then trade shows, exhibitions, whether it is like a normal exhibition or industrial exhibition, institutional exhibition, even educational institutions kuda ippudu exhibitions conduct chestunnaayi. Canvassing antaru. Canvassing telusa? మిమ్మల్ని కూడా అడిగి ఉంటారు డిగ్రీ కాలేజ్ వాళ్ళు, ఇక్కడ చేరే ముందు మా కాలేజీలో చేరండి మీకు 1000 రూపాయలు తక్కువ ఇస్తాము, మీ వాడు అసలు రావాల్సిన అవసరమే లేదు కాలేజీకి, అసలు చదవాల్సిన అవసరమే లేదు, కావాలంటే డిగ్రీ ఇప్పుడే ఇచ్చేస్తాం, అన్ని రకాలుగా చెప్పారు. రైట్? ఇవి కాదు ఈవెంట్ అంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ పని మళ్ళీ ఇవన్నీ ఉంటాయి, అది కాదు. కానీ పక్కాగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ డేటాతో కరెక్ట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్
ఉన్నటువంటివి తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా ద పర్పస్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఈజ్ టు మేక్ పీపుల్ మనకు లైక్ ఏవియేషన్ ఎక్స్పో అంటారు, ఏవియేషన్ ఎక్స్పో, మిలిటరీ ఎక్స్పోస్, ఇవన్నీ కూడా ట్రేడ్ exhibitions or trade expositions. Then fundraising and charity events, cultural events for TB patients, fundraising kind of activities for corona affected people. Recent గా మనం ఇవన్నీ విన్నవి అవి కూడా ఈవెంట్స్ కిందకే వస్తాయి. తర్వాత కల్చరల్ అండ్ రిలీజియస్ ఈవెంట్స్, of course we know very well. Then personal and social events like birthdays, like your own kind of a specialized function that is being arranged for by the individual and for the individual. And then award functions, family functions, all these are the events only. Any kind of event. Then let me just quickly get into the most important and attractive aspect of for you. Then having studied BBA event course, what do you get? The most successful BBA event course holder, degree holder, will have with a minimum level of skills and knowledge, will have an opportunity to go as event planner. Event planner is one job that is existing in the industry. Event manager is another one. Exhibitions organizer, stage decorator, orator, anchor, wedding planner and logistics manager, which includes, these are the different variety of like designations that a successful BBA event management degree holder is going to have the job or placement in the market. The range of remuneration, which is very, very important and interesting to you again, ranges from minimum, as it stands today, minimum 20,000 rupees per month and to the maximum of 1 lakh initially, depending on the level of skill that you have, the level of knowledge you have, and the status of college or institution from which you are graduated and so on. So, in summation, I can understand the mood of my students. In summation, I would only say one thing, that this is a wonderful and very interesting, challenging, job-oriented course called BBA or BBM. Doesn't make any difference. Event management is most important. This event management course will have a bright future, particularly from this great institution, and I am happy to hear that there are only 2 colleges which are given permission by government to introduce this course. One is our college, the other one I think somewhere in East Godavari also, Visakhapatnam Women's College. These 2 colleges have been given this, the BBA event management, and I wish the students who are going to join this course a bright future. And I also request, from the bottom of my heart, I am telling all of you, appealing all the people here to spread this message to all the people outside. Those who are not present here, at least they will get to know and to know about this course and come back and join this course here and shape their career and for a bright future. So with this few ideas on knowledge on event management, I thank the organizers for giving me this opportunity to
stand before you and thankful to every one of you. Particularly, I am సార్ అని ఫోటోలకి అవుతారంట ఫంక్షన్ జరిగితే సరిగ్గా అటెండెన్స్ ఉండదు అనే ఒక అపోహ ఉండేది. మీరందరూ ఎంతో శ్రద్ధగా ఏదో నాకు తోచిన 4 మాటలు నేను చెప్పడం, అవన్నీ మీరు జాగ్రత్తగా వినడం, అంటే మీరందరూ సిన్సియర్గా సీరియస్గా అటెంటివ్గా వినడానికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.